అధ్యయన పద్ధతులు. ముఖ్యంగా వ్యక్తి ప్రవర్తన అధ్యయనం చేయడానికి ఉపయోగించే వివిధ రకాల పద్ధతుల గురించి ఈ వీడియోలో డిస్కస్ చేస్తాం. ముందుగా పరిచయము, తర్వాత అందులో వచ్చే కొన్ని ముఖ్యమైన బిట్లు, అలాగే అధ్యయనానికి ఉపయోగించే వివిధ రకాలైన పద్ధతులు, పరిశీలన పత్తి, ప్రయోగ పత్తి అలాంటివి. వాటిలో వచ్చే ముఖ్యమైన బిట్లు, అలాగే వివిధ రకాలైన పద్ధతుల మధ్య పోలికని ఎలా చేస్తాం, వాటిని ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవడానికి కొన్ని ముఖ్యమైన ట్రిక్స్, కొన్ని ముఖ్యమైనటువంటి పాయింట్స్, కొన్ని ఓరల్‌గా చెప్పబడతాయి. కొన్ని రిటన్‌గా చూపిస్తూ చెప్పబడతాయి. నెక్స్ట్ మనోవిజ్ఞాన శాస్త్రం. మనోవిజ్ఞాన శాస్త్రం అనేది ప్రవర్తన మరియు మానసిక ప్రక్రియల శాస్త్రీయ అధ్యయనమే మనోవిజ్ఞానం. అయితే ఈ మనోవిజ్ఞాన శాస్త్రం అనేది సైకాలజీ అనే ఆంగ్ల పదం నుంచి వచ్చింది. సైకాలజీ అనే ఆంగ్ల పదానికి మూలమైనటువంటి గ్రీక్ పదాలు సైక్ మరియు లాగోస్ అనే గ్రీకు పదాల నుంచి వచ్చింది. సైక్ అనగా ఆత్మ, లాగోస్ అనగా అధ్యయనం. ఇక్కడ ఈ సైకాలజీ అనేది గ్రీక్ పదము అని గుర్తుపెట్టుకోవడానికి టెక్నిక్ ఏంటంటే, ప్రతి దాంట్లో లాగోస్, లాగోస్, లాగోస్ అని వచ్చిందంటే అది గ్రీక్ పదం అని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే జువాలజీ, బయాలజీ ఇలాంటి లాజీ వచ్చేవన్నీ కూడా లాగోసే. మనం ఎయిత్ క్లాస్ నుంచి చిన్నప్పటి నుంచి చదువుతా ఉంటాం. సో, అది గ్రీక్ పదాలు. సో, లాజీ వచ్చిందంటే ఆల్ అవన్నీ కూడా గ్రీక్ పదాలని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ గ్రీకు తత్వవేత్తలు ఆత్మశాస్త్రంగాను అనే అర్థంతో దీన్ని ఉపయోగించారు. మనోవిజ్ఞాన శాస్త్రం అనేది ఆత్మకు సంబంధించింది అని, ఇది వేదాంత శాస్త్రంలో ఒక భాగంగా భావించారు. ఆ తర్వాత ఆత్మ ఒక మూర్త పదార్థం కాదు, అమూర్తమైంది అని చెప్పడం జరిగింది. ఆత్మ అంటే ఏమిటో చెప్పడం కష్టం కాబట్టి, ఆత్మను పరిశీలించడం సాధ్యం కాదు అని భావించి, ఆ తర్వాత దీన్ని మనశ్శాస్త్రంగా నిర్వచించారు. మనోవిజ్ఞాన శాస్త్రంని మనశ్శాస్త్రం అంటే ముందు ఆత్మశాస్త్రము, తర్వాత మనశ్శాస్త్రంగా నిర్వచించారు. ఇక్కడ, ఇక్కడ కూడా మనసంటే ఏమిటి? నిగూఢమైన మనసంటే ఏమిటి? అదే దీన్ని ఎలా అధ్యయనం చేస్తాం? అనే ప్రశ్నలు రావడంతో ఆత్మలాగే మనస్సు కూడా కోల్పోయి చివరికి చేతనత్వం దగ్గరికొచ్చింది. సో, అరిస్టాటిల్ ఆత్మని 2 రకాలుగా విభజించాడు. 2 రకాలుగా గుర్తించాడు. అందులో ఒకటి నిష్క్రియాత్మక ఆత్మ, రెండోది క్రియాత్మక ఆత్మ అంటాడు. ఒక్కటి ఇక్కడ మనస్సు వ్యక్తిని చైతన్యపరుస్తుంది. కాబట్టి కృత్యాలు చేయడానికి ప్రేరణిస్తుంది. అలా మానసిక శక్తిని ఉత్పత్తి చేస్తుందని చెప్తాడు. సో, వ్యక్తిలో చైతన్యపూరితుడిగా ఉన్నప్పుడు మనస్సు పరిశీలించవచ్చని చెప్పినవాడు సెయింట్ అగస్టిన్. అందుకే మానసిక నిర్మాణాలను గురించి చెప్పినటువంటి వూంట్‌ని సంరచనాత్మకవాది అని అంటాం. అందుకే సంరచనాత్మక వాదానికి మూల పురుషుడు విల్హెల్మ్ వూంట్. ఈయన జర్మనీకి చెందినటువంటి సైకాలజిస్ట్. అయితే దీని తర్వాత వుడ్‌వర్త్ ఏం చెప్తాడంటే, మనోవిజ్ఞాన శాస్త్రం మొదట ఆత్మను కోల్పోయింది. తర్వాత మనస్సును కోల్పోయింది. చివరికి చేతనత్వాన్ని కూడా కోల్పోయి, వాట్సన్ చెప్పిన ప్రవర్తనావాదాన్ని మాత్రమే నిలుపుకుంది అంటాడు. వాట్సన్ తర్వాత ప్రవర్తనవాదం చెప్తాడు ఇవన్నీ కాదని చెప్పి. సో, అది వుడ్‌వర్త్ చెప్పినటువంటి నిర్వచనం. ఇది ఈ వూంట్ అనే అతను 1879లో జర్మనీలోని లిప్జిగ్ అనే నగరంలో ఒక ప్రయోగశాలను ప్రారంభించడం జరుగుతుంది. ఇక ఆ తర్వాత ఇది కాదు, ఈ సంరచనాత్మక వాదాన్ని వ్యతిరేకిస్తూ విలియం జేమ్స్ అనే ఆయన ఫంక్షనలిస్ట్ మానసిక నిర్మాణాలు కాదు, మానసిక విధులకు ప్రాధాన్యం ఇస్తాడు విలియం జేమ్స్. ఆ తర్వాత విలియం జేమ్స్ ఈయన అమెరికాకు చెందినటువంటి వ్యక్తి. ఆ రకంగా ఇది చెప్పడం జరుగుతది. ఇక్కడ విలియం జేమ్స్ ఏమంటాడంటే, ఒక వ్యక్తి పొందే అనుభూతి తర్వాత వివరించడం అనేది కష్టమవుతుంది. ఎలా అంటే ఆహ్, బొంగరం తిరిగిన తర్వాత అది ఎంత వేగంగా తిరుగుతుందో అంచనా వేయడం లాంటిది అని అంటాడు. అలాగే లైట్ వెలిగిన తర్వాత చీకటిని గురించి వర్ణించడం లాంటిది అని, ఇలా రకరకాల ఎగ్జాంపుల్స్ చెప్పి విలియం జేమ్స్ ఈ వూంట్ చెప్పినటువంటి ఆహ్, స్ వాదాన్ని వ్యతిరేకిస్తాడు. అదే సంరచనాత్మక వాదాన్ని వ్యతిరేకిస్తాడు. ఇతను విలియం జేమ్స్ ఫంక్షనలిస్ట్ అంటారు ఇతన్ని. ఆ తర్వాత సిగ్మండ్ ఫ్రాయిడ్ ఆ తర్వాత మరికొంత మంది మీద ప్రయోగాలు చేసి అచేతన ప్రేరణ సిద్ధాంతాన్ని చెప్తాడు. సో, అందుకే ఆ తర్వాత ఫైనల్‌గా ప్రవర్తనవాది జేబీ వాట్సన్ వస్తాడు. జేబీ వాట్సన్ అనేక ప్రవర్తనల గురించి చెప్పడం జరుగుతుంది. ఫైనల్‌గా ఈ వుడ్‌వర్త్ అనేవాడు ఈ నిర్వచనాన్ని ఇస్తాడనమాట.
మనోవిజ్ఞాన శాస్త్రము అనేది వ్యక్తి ప్రవర్తన మరియు మానసిక ప్రక్రియలను శాస్త్రీయంగా అధ్యయనం చేసే ఒక శాస్త్రం. అంటే వ్యక్తి ఎలా ఆలోచిస్తాడు, ఏం నేర్చుకుంటాడు, ఎలా స్పందిస్తాడు అనే విషయాలను తెలుసుకోవడానికి మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు కొన్ని పద్ధతులను ఉపయోగించారు. కొన్ని ప్రత్యేక పద్ధతులను వాడారు. అవి ఏంటంటే వ్యక్తి ప్రవర్తన అధ్యయనానికి ముఖ్యమైన పద్ధతులు కొన్నున్నాయి. అది అబ్జర్వేషన్ మెథడ్, పరిశీలన పద్ధతి, ఎక్స్‌పెరిమెంటల్ మెథడ్, ప్రయోగ పద్ధతి, అంతఃపరీక్షణ లేదా అంతరీక్షణ లేదా అంతర్దర్శన పద్ధతి అంటారు. ఇంట్రోస్పెక్షన్ మెథడ్. ఇంట్రో అంటే లోపలికి, అంటే చూడడం. లోపటికి తొంగి చూడడం అని అర్థం. జీవిత చరిత్ర పద్ధతి, కేస్ స్టడీ మెథడ్. దీన్నే క్లినికల్ మెథడ్ అని కూడా అంటారు. ప్రశ్నావళి పద్ధతి, క్వెషనీర్ మెథడ్, ఇంటర్వ్యూ పద్ధతి. ఇంటర్వ్యూలు రకాలు ఉంటాయి. అందులో స్ట్రక్చర్డ్ ఇంటర్వ్యూ, అన్‌స్ట్రక్చర్డ్ ఇంటర్వ్యూ ఇలా. నెక్స్ట్ సైకలాజికల్ టెస్టింగ్ మెథడ్స్ అంటే పరీక్షా పద్ధతి, సర్వే పద్ధతి. ఇలా వివిధ రకాలైనటువంటి పద్ధతుల ద్వారా వ్యక్తి ప్రవర్తన అధ్యయనం చేయడానికి ఉపయోగిస్తారు సైకాలజిస్టులు. నెక్స్ట్ ఒక్కొక్కటి ఇప్పుడు చూద్దాం. పరిశీలన పద్ధతి, అబ్జర్వేషన్ మెథడ్. ఏదైనా ఒక సన్నివేశంలో ఒక వ్యక్తి ప్రవర్తనను నిశితంగా, జాగ్రత్తగా పరిశీలించి, ఉన్నది ఉన్నట్లుగా నమోదు చేసుకొని, విశ్లేషించి, ఆ వ్యక్తి ప్రవర్తనపై వ్యాఖ్యానం చేసే పద్ధతే పరిశీలన పద్ధతి. పరిశీలన అంటే జస్ట్ అబ్జర్వేషన్. సింపుల్లీ అబ్జర్వేషన్. మనం ఒక ఉపాధ్యాయుడు తరగతి గదిలో ఎక్కువగా ప్రశ్నలు అడుగుతున్నారు. ఎవరు నిశ్శబ్దంగా ఉంటున్నారు, ఎవరు ఇతరులతో కలిసి పనిచేస్తున్నారు అనే విషయాన్ని గమనించాలన్నప్పుడు ఏం చేస్తాం? గమనిస్తాం. వీటినన్నిటిని గమనించి విద్యార్థుల ప్రవర్తనను అర్థం చేసుకోవడం. ఇది ఒక సింపుల్ ఉదాహరణ. అబ్జర్వేషన్ ఈజ్ ద సిస్టమాటిక్ వాచింగ్ అండ్ రికార్డింగ్ ఆఫ్ బిహేవియర్ యాజ్ ఇట్ అక్కర్స్ న్యాచురల్లీ, సమ్‌టైమ్స్ ఆర్టిఫిషియల్లీ. కొన్నిసార్లు ఆర్టిఫిషియల్‌గా కూడా పరిశీలన అనేది జరుగుతా ఉంటది. సో, ఇప్పుడు ఇందులో నెక్స్ట్ చూద్దాం. పరిశీలన పద్ధతి యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశ్యం ఏంటంటే, వ్యక్తి యొక్క బాహ్య ప్రవర్తనను పరిశీలించి, ఆ ప్రవర్తనను విశ్లేషించడం. బాహ్య ప్రవర్తనను పరిశీలించడము, ఆ ప్రవర్తనని ఎనాలిసిస్ చేయడం. పరిశీలన పద్ధతిలో ముఖ్యంగా 2 రకాలు. ఒకటి అబ్జర్వర్, రెండోది పార్టిసిపెంట్ లేదా పర్ఫార్మర్ లేదా సబ్జెక్ట్ లేదా టార్గెట్ అని రకరకాల పేర్లతో పిలుస్తారు ఇంగ్లీష్‌లో. తెలుగులో అయితే పరిశీలకుడు, పరిశీలితుడు. పరిశీలించబడేవాడు ఉదాహరణకి టీచర్ అయితే, పరిశీలించబడేవాడు విద్యార్థి. అలాగా పరిశీలకుడు, పరిశీలితుడు. ఇక్కడ ఈ పరిశీలన పద్ధతులకు సంబంధించి వన్ వే విజన్ అనేటటువంటి ఒక అబ్జర్వేషనల్ డోమ్‌ని గెస్సెల్ అయితే తయారు చేశాడు. దీన్ని వన్ వే విజన్ అంటారు. అది అబ్జర్వేషన్ డోమ్‌ని ఎవరు తయారు చేశారనే ప్రశ్న వస్తే గెస్సెల్ అని ఆన్సర్ చెప్పాలి. సో, ఇక్కడ పరిశీలన పద్ధతిలో ముఖ్యంగా ఇద్దరు వ్యక్తులుంటారు. ఒకళ్ళు పరిశీలించేవాళ్ళు, ఒకళ్ళు పరిశీలించబడేవారు. పాత పుస్తకాల్లో అయితే సబ్జెక్ట్ అని ఉంటది. పరిశీలకుడిని సబ్జెక్ట్ అని పిలిచేవారు. ఆ తర్వాత పార్టిసిపెంట్, పెర్ఫార్మర్, టార్గెట్ ఇలా రకరకాల దాని ఫార్మ్ అయితే మారుతూ వస్తుంది. నెక్స్ట్ సహజ పరిశీలన అనేది మరలా 2 రకాలు. అసలు సహజ పరిశీలన అంటే విద్యార్థి సహజ పరిస్థితుల్లో ఎలా ప్రవర్తిస్తున్నాడో అనేది గమనించడమే సహజ పరిశీలన. అంటే ఉదాహరణకి మన క్లాస్ రూమ్ కాబట్టి క్లాస్ రూమ్‌లో విద్యార్థి ఎలా ప్రవర్తిస్తున్నాడో, లేదా గ్రౌండ్‌లో ఎలా ప్రవర్తిస్తున్నాడో ఇలా సహజమైనటువంటి స్థితిలో లేపోతే ఒక పార్క్‌లో కోతి ఎలా ప్రవర్తిస్తుందని పరిశీలించడం. ఇలా సహజ పరిశీలన. అలాగే ఈ సహజ పరిశీలన మళ్ళీ 2 రకాలు. సహభాగి పరిశీలన లేదా సంచరిత పరిశీలన అని, సహభాగేతర పరిశీలన లేదా అసంచరిత పరిశీలన అని అంటాం. సహభాగి పరిశీలన అంటే పరిశీలకుడు పరిశీలకునితో పాటు ఉంటూ పరిశీలించడం. అంటే ఉదాహరణకి ఉపాధ్యాయుడు పిల్లలతో ఆడుకుంటూ పిల్లల ప్రవర్తన పరిశీలించడం సహభాగం. సహభాగి పరిశీలన లేదా సంచరిత పరిశీలన. సహభాగేతర పరిశీలన అంటే ఉపాధ్యాయుడు పిల్లలతో ఆడుకోకుండా దూరం నుంచి స్టాఫ్ రూమ్ నుంచి చూస్తూ ఉంటాడు. పిల్లలు ఎలా ఆడుకుంటున్నారో తను ఎవరినైతే పరిశీలించుకున్నాడో ఆ పిల్లవాడిని మాత్రం పరిశీలించేస్తాడు. ఇక్కడ పిల్లవాడిని పరిశీలిస్తుడనే విషయాన్ని పిల్లవాడికి తెలీదు. ఉపాధ్యాయుడు పరిశీలిస్తున్నాడనే విషయం పిల్లవానికి తెలీదు. ఇది సహభాగ్యేతర పరిశీలన. ఇందులో భాగంగానే గెస్సెల్ అనే ఆయన మనకి అబ్జర్వేషన్ డోమ్ అనేది తయారు చేయడం జరిగింది. అంటే ఇందులో వన్ వే విజన్ అనేటటువంటిది ఉంటుంది. లోపట ఉన్న వాళ్ళకి బయట వాళ్ళు పరిశీలిస్తున్నారనే విషయం తెలీదు. అలా ఉంటదది. అబ్జర్వేషన్ డోమ్‌ని అయితే ఎవరు కనుగొన్నారో మన గెస్సెల్. ఈ గెస్సెల్ అమెరికాకు చెందినటువంటి ఆయన. ఈయన అమెరికాలో యేల్ విశ్వవిద్యాలయంలో ఈ పరిశోధన అనేది చేయడం జరిగింది.
నెక్స్ట్ సహజ పరిశీలన తర్వాత నియంత్రిత పరిశీలన చూద్దాం. రెండోది నియంత్రిత పరిశీలన. కంట్రోల్డ్ అబ్జర్వేషన్. ఇది ఆర్టిఫిషియల్ అబ్జర్వేషన్. కంట్రోల్డ్ అబ్జర్వేషన్. నియంత్రిత పరిశీలన. ప్రత్యేక పరిస్థితిని సృష్టించి పరిశీలించడం. సహజమైన పరిస్థితిని, సన్నివేశాన్ని కృత్రిమంగా కల్పించడం. ఇక్కడ నియంత్రిత పద్ధతుల్లో క్రమబద్ధంగా జరిగే పరిశీలన. ఒక కొత్త టీచింగ్ ఎయిడ్ ఇచ్చిన తర్వాత విద్యార్థుల స్పందన ఎలా ఉంది అనేది ఒక నియంత్రిత పరిశీలన. అంటే మామూలుగా నేర్పేటప్పుడు నేర్చుకునే విధానం సహజ పరిశీలన. మామూలుగా ఎలా నేర్చుకుంటున్నారని పరిశీలించడం. అలా కాకుండా ఒక టీచింగ్ ఎయిడ్ ఇచ్చి, ఆ టీచింగ్ ఎయిడ్ ద్వారా పిల్లల్లో ఎటువంటి మార్పొస్తుంది అని పరిశీలించడం. ఇది నియంత్రిత. కంట్రోల్ చేస్తుంది. ఇక్కడ టీచింగ్ ఎయిడ్ అనేది పిల్లల తాలూకా ప్రవర్తనని నియంత్రిస్తూ ఉంటుంది. ఆ రకంగా పరిశీలించడం అనేది కంట్రోల్డ్ అబ్జర్వేషన్ అని చెప్పవచ్చు. సహజ లేదా నియంత్రిత పరిశీలన యొక్క ప్రధానమైనటువంటి ప్రయోజనాలేంటంటే, ఇది నిజమైన ప్రవర్తనని తెలియజేస్తుంది. చిన్న పిల్లలు, కొన్ని జంతువులు ఇలాంటి వాటిని పరిశీలించడానికి ఇవి ఉపయోగపడతాయి. తక్కువ ఖర్చు. పరిశీలన అనేది పెద్ద ఖర్చుతో కూడుకున్నది కాదు. అదే నియంత్రిత పరిశీలన అయితే కొద్ది ఖర్చుతో కూడుకొని ఉంటది. సహజ పరిశీలన అయితే ఖర్చేమి ఉండదు. నెక్స్ట్ ఇందులో లిమిటేషన్స్. పరిశీలకునికి పక్షపాతం ఉండవచ్చు. అంటే అబ్జర్వరే అక్కడ పరిశీలించిన ఒక విషయం ఒకటి, రికార్డ్ చేసింది వేరే విషయం అయ్యేటప్పుడు, సో, అక్కడ వ్యక్తినిష్టత అనేది దెబ్బతినే అవకాశం ఉంటుంది. సమయం ఎక్కువ పడుతుంది. అది నేచురల్‌గా పరిశీలించాల్సి వచ్చినప్పుడు సమయం ఎక్కువ పడుతుంది. అదే నియంత్రిత పరిస్థితులు కల్పించాలన్నప్పుడు డబ్బులు ఖర్చయ్యే అవకాశం ఉంటది. సో, ఇవి లిమిటేషన్స్. ప్రతి ప్రవర్తన గమనించడం సాధ్యం కాదు. కొన్ని ప్రవర్తనలు మాత్రమే మనం గమనించవచ్చు. అన్ని ప్రవర్తనల్ని గమనించడానికి ఇది వీలు పడకపోవచ్చు. అలాగే క్లాస్ రూమ్ ఎగ్జాంపుల్. టీచర్ ఒక విద్యార్థిని ఎప్పుడూ వెనక కూర్చుంటున్నాడని గమనించాడు. ఆ విద్యార్థికి చూపు సమస్య ఉంది అని తర్వాత తెలిసింది. ఇది ఎలా తెలిసిందంటే అబ్జర్వేషన్ వల్లే తెలుస్తుంది. ప్రయోగ పద్ధతి లేదా ఎక్స్‌పెరిమెంటల్ మెథడ్ అంటాం. ఇక్కడ ఎక్స్‌పెరిమెంటల్ మెథడ్‌లో ఒక కారణాన్ని మార్చి దాని స్వభావాన్ని తెలుసుకునే శాస్త్రీయ పద్ధతి. ఇది కాజ్ అండ్ ఎఫెక్ట్ మీద ఆధారపడి పనిచేస్తుంది కాబట్టి, ఇది కార్యకారణ సంబంధం అనేది ఉంటుంది కాబట్టి, దీన్ని అత్యంత విశ్వసనీయత కలిగి ఉంటుంది. ఇది విశ్వసనీయత ఎక్కువగా ఉండేటటువంటి పద్ధతి ఏది అంటే ప్రయోగ పద్ధతి. ఇది ఉద్దీపనను కాజ్ గాను, ప్రతిస్పందనను ఎఫెక్ట్‌గా చెప్పొచ్చు. ఇక్కడ ఆ ఉద్దీపనకు కలిగే ప్రతిస్పందన ఎఫెక్ట్ అవుతుంది. కారణము, ప్రతిస్పందన. సో, ఒక కారణాన్ని మార్చి దాని ప్రభావాన్ని తెలుసుకునే శాస్త్రీయ పద్ధతి. నియంత్రించిన పరిస్థితుల్లో ఒక వ్యక్తిపై ఉద్దీపనలు ప్రవేశపెట్టి, తద్వారా ఆ వ్యక్తి ప్రవర్తనలో మార్పులను సైంటిఫిక్‌గా, శాస్త్రీయంగా అధ్యయనం చేయడమే ప్రయోగ పద్ధతి. ఇందులో మరలా 2 వేరియబుల్స్ ఉంటాయి. 3 వేరియబుల్స్ ఉంటాయి. ఇండిపెండెంట్ వేరియబుల్, డిపెండెంట్ వేరియబుల్, ఇంటర్వీనింగ్ వేరియబుల్ అనేది ఉంటుంది. ఇక్కడ గ్రూప్స్‌ను కూడా కంట్రోల్డ్ గ్రూప్స్, ఎక్స్‌పెరిమెంటల్ గ్రూప్స్, నియంత్రిత సమూహము, ప్రయోగ సమూహం అని 2 సమూహాలుంటాయి. దాన్ని మళ్ళీ ప్రయోగించే విధానాల్లో కూడా తేడాలుంటాయి. ఇప్పుడు ఉదాహరణ తీసుకున్నట్టయితే రంగు చార్ట్‌ను ఉపయోగిస్తే విద్యార్థుల అభ్యసనం మెరుగుపడుతుందా అనే అంశం మీద ఎన్ని రకాల నమూనాలొస్తాయో ఒకసారి చూద్దాం. ఇక్కడ ఏ అనే గ్రూప్‌కి చార్ట్‌లతో బోధించి, బి అనే గ్రూప్‌కి చార్ట్ లేకుండా బోధించాడనుకోండి. సో, అది సమాంతర నమూనా అవుతది. ఇక్కడ 2 సమూహాలు తీసుకున్నాం కాబట్టి. అలా కాకుండా నమూనా అంటే ఒక గ్రూపే తీసుకొని ఒకసారి చార్ట్‌తో బోధించడం, రెండోసారి చార్ట్ లేకుండా బోధించడం. అది నమూనా. ఏక సమూహ నమూనా అంటాం. ఇలా కాకుండా ఇప్పుడిక్కడ ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్ అయితే ఇది సమాంతర సమూహ నమూనా. ఒకసారి చార్ట్‌తో బోధించాం, ఒకసారి చార్ట్ లేకుండా బోధించాం. ఈళ్ళది ఎలాగుంది, వీళ్ళది ఎలాగుంది. అది సమాంతరం ప్యారలల్‌గా జరుగుతుందిక్కడ. అదే భ్రమణ నమూనా అంటే ఇప్పుడు ఈళ్ళకిలా చేసాం కదా! ఇప్పుడు వీళ్ళకి చార్టు, వీళ్ళకి చార్ట్ లేకుండా. అది భ్రమణ నమూనా. రెండోసారి మారుతుందన్నమాట. సో, ఇది 3 రకాలైనటువంటి నమూనాలు. ఎక్కువ సమూహాల మీద చేసినట్లయితే అది బహుళ సమూహ నమూనా అని అంటారు. సో, వాటి గురించి వేరే టాపిక్ అది. నెక్స్ట్ ఇక్కడ వేరియబుల్ గురించి చెప్పుకున్నట్లయితే ఇండిపెండెంట్ వేరియబుల్. అసలు వేరియబుల్ అంటే ఏంటి? ఫస్ట్ అది తెలుసుకోవాలి కదా! వేరియబుల్ అంటే చరము. మారుతూ ఉండేది అని అర్థం. మారుతూ ఉండేది. ఎలా మారుతుంది? ఇండిపెండెంట్‌గా మారితే అది స్వతంత్ర చరము. డిపెండెంట్‌గా మారితే అది పరతంత్ర చరము. పరీక్షల్లో ఎక్కువగా తప్పు పెట్టేది ఈ బిట్టే. ఇలాంటి బిట్లే.
అప్లికేషన్ టైప్ క్వెషన్ ఇచ్చేటప్పుడు తప్పు పెడుతుంటాం. ఇండిపెండెంట్ వేరియబుల్ అంటే మార్చేది. ఎవరు మారుస్తారు? ఇలా గుర్తుపెట్టుకోండి, ఇది కోడ్. మార్చేది. టీచర్ మార్చుతాడు. ఉదాహరణ మనం క్లాస్ రూమ్ గురించి మాట్లాడుకుంటే, టీచర్ మారుస్తాడు కాబట్టి ఇక్కడ టీచర్ ఏ రకంగా మారుస్తాడు? తాను ఇచ్చేటటువంటి ఉద్దీపనలన్నీ కూడా ఇండిపెండెంట్ వేరియబుల్ అవుతాయి. ఆ మార్చేది ఏది మారుస్తుంది? టీచర్ ఇచ్చేటటువంటి రకరకాల ఉద్దీపనలు. ఇప్పుడు మారేదెవరు? విద్యార్థి. విద్యార్థి ప్రవర్తనలో మార్పులు. అంటే విద్యార్థి ప్రవర్తనలో మార్పు రావచ్చు. లేదా మనం ఏదైతే ఒక ప్రయోగం చేస్తున్నామో, ఆ ప్రయోగంలో దేన్ని ఆశించి మనం చేస్తున్నామో అది మారాలి. ఆ మారేదే ఎలా మారుతుందనే దాన్ని డిపెండెంట్ వేరియబుల్ అంటాం. అలాగే ఇంటర్వీనింగ్ వేరియబుల్స్. ప్రయోగం చేసేటప్పుడు అబ్జర్వర్ ఎవరైతే పరిశీలకుడు ఉన్నాడో, ప్రయోగకర్త ఉన్నాడో, అతనికి సంబంధం లేకుండా కొన్ని మధ్యలో వచ్చేటటువంటివి. ఉదాహరణకి జబ్బు చేయడము, అలసట ఇలాంటివన్నీ కూడా ఇంటర్వీనింగ్ వేరియబుల్ కింద వస్తది. అంటే అది తెలియకుండా ప్రయోక్త అంటే ప్రయోగం చేసేవాడికి తెలియకుండా జరిగిపోతూ ఉంటాయి. ఇవి ఇంటర్వీనింగ్. అలాగే ఇంకా చెప్పాలంటే ప్రయోగ ఫలితాన్ని తారుమారు చేసేస్తాయి ఒక్కోసారి అవి. అలాగే ప్రయోక్త గమనించలేనటువంటివి అన్నీ కూడా ఇంటర్వీనింగ్ మధ్యస్థ చరాలు అంటారు. మధ్యలో వచ్చేస్తుంటాయి. మనం ప్రయోగం చేస్తున్నాం విద్యార్థి మీద. ఆ ప్రయోగం చేస్తున్నప్పుడు విద్యార్థి అలిసిపోయాడు. లేకపోతే ఆడికి జ్వరం వచ్చేసింది. లేదా సడెన్‌గా ఆడు పడిపోయాడు. సో, ఇలాంటివన్నీ కూడా మధ్యస్థ చరాలు. ఇక్కడ ప్రయోక్త ఏవైతే ఉద్దీపనలు ప్రయోగించాడో, ఉదాహరణకి చాక్లేట్ ఇస్తే మీరు చదివినట్లయితే చాక్లేట్ ఇస్తానన్నాడు. చాక్లేట్ చదవడానికి చాక్లేట్ ఇవ్వడం. ఇప్పుడు చాక్లేట్ అనేది ప్రవర్తన మార్చేస్తుంది కదా! కాబట్టి చాక్లేట్ అనేది ఇండిపెండెంట్ వేరియబుల్. ఇది డిపెండెంట్ వేరియబుల్ ఏది? బాగా తొందరగా చదువుకొని వచ్చేసారనుకోండి. అది డిపెండెంట్ వేరియబుల్. సో, ఇలా మార్చేది ఏమేం మారుస్తాయి అనేవన్నీ కూడా ఇండిపెండెంట్ వేరియబుల్. మారేది ఏవేవి మారిపోతున్నాయి అనేది డిపెండెంట్ వేరియబుల్. దీని మీద ఇది ఆధారపడి ఉంటది. చాక్లేట్ మీద వాడి ప్రవర్తన ఆధారపడి ఉంది అన్నప్పుడు చాక్లేట్ అనేది ఇండిపెండెంట్ వేరియబుల్ అయితే ప్రవర్తన అనే మార్పు అనేది డిపెండెంట్ వేరియబుల్. నెక్స్ట్ ఇందులో లిమిటేషన్స్ అండ్ అడ్వాంటేజెస్. ఇది శాస్త్రీయ పద్ధతి అత్యంత విశ్వసనీయమైనది. కాజ్ అండ్ ఎఫెక్ట్ సంబంధం తెలియజేస్తుంది. నమ్మదగినది, విశ్వసనీయత కలిగినటువంటిది. ఆబ్జెక్టివిటీ, విశ్వసనీయత ఉంటాయి. ఇక్కడ లిమిటేషన్స్ ఏంటంటే ఖర్చు ఎక్కువ. ప్రయోగాలు చేయాలంటే కొన్ని ఖర్చుతో కూడుకుని ఉంటది. అన్ని ప్రవర్తనలు ప్రయోగంలో పరిశీలించలేము. కొన్ని ప్రవర్తనల్ని ప్రయోగాల్లో పరిశీలించలేము. ఇక్కడ ఎగ్జాంపుల్ క్లాస్ రూమ్ ఎగ్జాంపుల్ ఏంటంటే స్మార్ట్ క్లాస్ ఉపయోగించిన సెక్షన్ మరియు బ్లాక్ బోర్డ్ మాత్రమే ఉపయోగించిన సెక్షన్ ఫలితాలను పోల్చడం. ప్రయోగం చేశాడు. ఇందాక చెప్పినటువంటి ఇదేంటిది ప్యారలల్ సమూహము అనమాట. సమాంతర సమూహ నమూనా కింద ఇది ప్రయోగం చేశాడు. అంటే ఇక్కడ ఒకళ్ళకి స్మార్ట్ బోర్డ్, ఒకళ్ళకి బ్లాక్ బోర్డ్‌తో పోలుస్తున్నాడు అభ్యసన ఫలితాల్ని. సో, అది సమాంతర నమూనా. అదే ఏక సమూహ నమూనా అంటే ఒకే సమూహం తీసుకుంటాడు. ఒకసారి స్మార్ట్ బుక్ క్లాస్‌లో చెప్తాడు. ఒకసారి బ్లాక్ బోర్డ్ మీద చెప్తాడు. అది ఏక సమూహ నమూనా. భ్రమణ నమూనా అంటే ఏబీలు 2 గ్రూపులు తీసుకుంటాడు. ఒకసారి స్మార్ట్ క్లాస్ చెప్పేటప్పుడు ఏ గ్రూప్‌కి, బి గ్రూప్‌కి బ్లాక్ బోర్డ్ చెప్తాడు. రివర్స్‌లో మళ్ళీ చేంజ్ చేస్తాడు. వాళ్ళకి బ్లాక్ బోర్డ్, వీళ్ళకి స్మార్ట్ క్లాస్. అలా కాకుండా రకరకాల గ్రూపులు తీసుకుంటే అది బహుళ నమూనా అని అంటాం. ఇది దీనికి క్లాస్ రూమ్‌కి సంబంధించిన ఎగ్జాంపుల్. నెక్స్ట్ అంతర్శిక్షణ పద్ధతి. అంతరీక్షణ పద్ధతి అనేది తన ఆలోచనలు, భావాలు, అనుభూతులను తానే స్వయంగా పరిశీలించడం. దీన్ని మొదటగా ప్రవేశపెట్టినవాడు సెయింట్ అగస్టిన్. చాలా ఇంపార్టెంట్ ఇది. ఇంట్రోస్పెక్షన్ మెథడ్‌కి ఆద్యుడు సెయింట్ అగస్టిన్. మానసిక నిర్మాణాలకు ప్రాధాన్యత ఇచ్చిన వారు సంరచనాత్మకవాదులు. సంరచనాత్మకవాదులు అంటే ఉదాహరణకి వూంట్ సంరచనాత్మకవాది. దానికి వ్యతిరేకంగా మానసిక విధులకు ప్రాధాన్యత ఇచ్చారు కార్యకారకవాదులు. అంటే ఉదాహరణకి విలియం జేమ్స్. ఈళ్ళేంటి చేస్తారంటే మనసులో జరిగే నిర్మాణాలకే వాళ్ళు ప్రాధాన్యత ఇస్తారు. వూంట్ తదితరులు. దానికి వ్యతిరేకంగా తప్పది. మనసు కాదు, మనసు చేసే విధులకు ప్రాధాన్యత ఇవ్వాలంటారు ఈ ఫంక్షనలిస్ట్స్, కార్యకారకవాదులు. ఉదాహరణకి ఇక్కడ అంతరీక్షణ లేదా ఇంట్రోస్పెక్షన్. ఇంట్రో అంటే లోపట వైపు. ఇంట్రోస్పెక్షన్ అనేది లాటిన్ పదాల నుంచి రావడం జరిగింది. ఇది ఇంట్రోస్పెక్షన్ అనేది ఆంగ్ల పదము.
ఇక్కడ ఎక్కువగా మనం తప్పు చేస్తాం ఏంటంటే, ఇంట్రోస్పెక్షన్ ఏ పదం అంటాడు. మనం టక్కుమని లాటిన్, గ్రీక్‌కెళ్ళిపోతాం. ముందు ఆంగ్ల పదం అనే విషయాన్ని మర్చిపోతాం. సో, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇంట్రోస్పెక్షన్ ఏ పదము అంటే ఆంగ్ల పదము. ఇంట్రో, స్పియర్ అనేవి లాటిన్ పదాలు. ఇంట్రోస్పెక్షన్ అనేది ఆంగ్ల పదం. ఇంట్రోస్పియర్ అనేది దాని అర్థము లోపలికి చూడడము అని అర్థము. ఇక ఎగ్జాంపుల్. నాకు పరీక్ష ముందు ఎందుకు భయం వేసింది? ఈ ప్రశ్నకి తానే సమాధానం చెప్పడం. అలాగే క్లాస్ రూమ్‌లో ఈ లెసన్ అర్థమైందా అని టీచర్ అడిగితే స్టూడెంట్ లేదు సార్ నాకు కన్‌ఫ్యూజన్ ఉంది అన్నాడు. ఇక్కడ కన్‌ఫ్యూజన్ ఉంది అని ఎవరికి తెలిసింది? ఉపాధ్యాయుడికి తెలిసిందా? స్టూడెంట్‌కి తెలిసిందా? స్టూడెంట్ తనలో తాను తెలుసుకోగలిగాడు కాబట్టి అది కన్‌ఫ్యూజన్. ఇంట్రోస్పెక్ట్ చేశాడు. ఇక అంతఃపరిశీలన పద్ధతిని తన ప్రయోగాల్లో ఉపయోగించినటువంటి వాడు టిష్నర్. ఇదొకటి ఇంపార్టెంట్ బిట్. అంతఃపరిశీలన పద్ధతిని ప్రయోగాల్లో ఉపయోగించిన వ్యక్తి టిష్నర్. అలాగే అంతఃపరిశీలనను స్వీయ పరిశీలనగా పేర్కొన్నవాడు వుడ్‌వర్త్. అంతఃపరిశీలనను స్వీయ పరిశీలనగా పేర్కొన్నాడు. ఆటోబయోగ్రఫీ రాయడంలో ఉపయోగపడే అధ్యయన పద్ధతి ఏది అంటే, ఆటోబయోగ్రఫీ అంటే ఎవరికి వాళ్ళు రాసుకుంటారు. అంటే ఇంట్రోస్పెక్టివ్ మెథడ్‌లో రాస్తాం. ఎందుకంటే తనకు తానుగా తన భావాల్ని వ్యక్తపరుస్తాం కాబట్టి ఇది ఇంట్రోస్పెక్షన్ మెథడ్. ఆటోబయోగ్రఫీ రాయడంలో ఉపయోగపడే పద్ధతి ఏది అంటే ఇంట్రోస్పెక్షన్ మెథడ్. ఇది ఇంకా ఇలాంటి ఇందులో అంతరీక్షణ పద్ధతిలో ఆత్మాశ్రయత ఎక్కువుంటదిక్కడ. ఎందుకంటే వాడికి వాడే కొన్ని లేనివి ఉన్నట్టు చెప్పొచ్చు. ఉన్నివి లేనట్టు చెప్పొచ్చు. ఉదాహరణ మంచి క్వాలిటీస్ లేకపోయినా ఉన్నాయని చెప్పడం ఆటోబయోగ్రఫీలో. నెక్స్ట్ దీని అడ్వాంటేజెస్. భావోద్వేగాలు తెలుసుకోవడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఎక్కువగా ఇంట్రోస్పెక్షన్ మెథడ్ భావోద్వేగాల కోసం అంతర్గత అనుభవాలనేవి తెలుస్తాయి. తన లోపట ఏముందనేది తెలియడానికి ఉపయోగపడుతుంది. కాకపోతే దీని లిమిటేషన్ ఏంటంటే ప్రతి ఒక్కరు సరిగ్గా చెప్పలేకపోవచ్చు. ఎక్స్‌ప్రెస్ చేయడంలో చాలా మందికి రాదు. సో, అలాంటప్పుడు ఇది ఫెయిల్ అవుతుంది. అలాగే చిన్న పిల్లలకి, మగవారికి, పశుపక్షాదులకి ఇవి ఉపయోగపడదు. ఇది లిమిటేషన్స్. నెక్స్ట్ కేస్ స్టడీ మెథడ్. దీన్నే క్లినికల్ మెథడ్ అని కూడా అంటారు. చికిత్సా పద్ధతి అని. ఇది ఒక వ్యక్తిని పూర్తిగా అధ్యయనం చేయడం అంటే ఇందులో ఆ వ్యక్తికి సంబంధించినటువంటి ఫ్యామిలీ గురించి, అతని హెల్త్ గురించి, అతని ఎడ్యుకేషన్, అతని బిహేవియర్, అతని ఎన్విరాన్మెంట్, అతని ఫ్రెండ్స్, అతని ఆసక్తులు ఇవన్నిటిని కూడా పరిశీలించి ఒక కూలంకషమైనటువంటి రిపోర్ట్ తయారు చేస్తారు. దీన్నే కేస్ స్టడీ అని అంటాం. మనకి పరీక్షల్లో కేస్ స్టడీ కింది వాటిలో చికిత్సా పద్ధతి ఏది అని కొన్ని సార్లు అడిగాడు. ఎగ్జాంపుల్‌కి చికిత్సా పద్ధతి అంటే కేస్ స్టడీనే చికిత్సా పద్ధతి ఇక్కడ ఎగ్జాంపుల్ లెర్నింగ్ డిజబిలిటీ. అభ్యసన వైకల్యం ఉన్న విద్యార్థిని పరిశీలించడం కోసం ఈ కేస్ స్టడీ ఉపయోగిస్తుంటారు. అలాగే ప్రతిభావంతుల తాలూకా సామర్థ్యాలు తెలుసుకోవడానికి కేస్ స్టడీని ఉపయోగిస్తారు. వాడు ఎక్కడ ఎలా ప్రవర్తిస్తున్నాడో, ఎవరితో ఎలా ప్రవర్తిస్తున్నాడో, ఏ సందర్భంలో ఎక్కువ ప్రతిభను కనబరుస్తున్నాడో, ఇలాంటివన్నీ కూడా ప్రతిభావంతుల కోసం. అలాగే అబ్నార్మల్ చర్మన్ కొంతమంది అసామాన్య ప్రవర్తన కలిగినటువంటి పిల్లల్ని పరిశీలించడం. ఇలాంటి వాటిని అధ్యయనం చేయడానికి ఈ క్లినికల్ మెథడ్ అనేది వాడుతా ఉంటారు. ఇక్కడ వ్యక్తి అధ్యయన పద్ధతుల దశలేంటంటే, సమస్య నిర్ధారణ దశ, సమస్య నివారణ దశ అని 2 దశలుంటాయి. సమస్య నిర్ధారణ అంటే ముందు సమస్య ఏంటో డయాగ్నోస్టిక్ చేయడం. డాక్టర్ దగ్గరికెళ్ళగానే ముందు డయాగ్నోసిస్ చేస్తాడు. ఆ డయాగ్నోసిస్ చేయాలంటే ముందు సమస్యను గుర్తించాలి. తర్వాత దానికి హైపోథెసిస్ పరికల్పనలు రూపొందించాలి. తర్వాత దానికి సంబంధించినటువంటి విషయాల్ని సేకరించాలి. తర్వాత విశ్లేషణ చేయాలి. ఒక నిర్ధారణకు రావాలి. అది డయాగ్నోసిస్ ఇక్కడ కేస్ స్టడీలో డయాగ్నోసిస్. ఇక సమస్య తెలిసిందే. ఇప్పుడు నివారణా చర్యలు. తగిన పద్ధతులను ప్రవేశపెట్టడం. ఏ పద్ధతి పెడితే అది తగ్గుతుంది. వ్యక్తిలో వచ్చు మార్పులను క్రమంగా పరిశీలించడం. అలాగే ప్రవర్తనా మార్పుపై అభిప్రాయాలను వ్యక్తపరచడం. చివరికి సమగ్ర రిపోర్ట్ అనేది రాయడం. కేస్ స్టడీని ముగించడం. ఇది 2 రకాలు. వ్యక్తి అధ్యయన కేస్ స్టడీలో 2 పద్ధతులు. సమస్య నిర్ధారణ దశ, సమస్య నివారణ దశ అనేవుంటాయి. ఈ కేస్ స్టడీ అనేది ఎక్కువగా సైకలాజికల్ డిజార్డర్స్‌తో బాధపడే వాళ్ళ మీద కూడా చేస్తా ఉంటారు. నెక్స్ట్ ఇందులో అడ్వాంటేజెస్, లిమిటేషన్స్. ఇది లోతైన సమాచారాన్ని తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. కూలంకషంగా మొదటి నుంచి చివరి వరకు ఏం జరిగిందనేది తెలుసుకోవచ్చు. ప్రత్యేక సమస్యల పరిష్కారానికి ఇది ఉపయోగపడుతుంది. ఇందాక చెప్పినట్టు సైకలాజికల్ డిజార్డర్స్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళని, వాటి పరిష్కార మార్గాల్ని, వాళ్ళెందుకు డిప్రెషన్‌కి లోనవుతున్నారనే విషయాలు తెలుసుకోవడానికి ఇది బాగా ఉపయోగపడుతది. అందుకే దీన్ని క్లినికల్ మెథడ్ అంటారు. ఎక్కువ సమయం తీసుకుంటదిది. ఒకరికి వచ్చిన ఫలితాన్ని అందరికి వర్తింపజేయలేం దీన్ని. ఒకడి విషయంలో ఇలా జరిగింది కాబట్టి, ఇది అందరికి ఉపయోగపడతదని చెప్పలేం. అదే మామూలుగా
ఏదైనా ఒక వ్యాధొచ్చినప్పుడు ఈ వ్యాధికి ఈ సూక్ష్మజీవి కారణం కాబట్టి ఈ రకమైన వ్యాధొచ్చిన వాళ్ళందరికీ ఈ సూక్ష్మజీవి అని చెప్పొచ్చు. కానీ సైకలాజికల్ ప్రాబ్లమ్ వచ్చిందంటే ఆ కారణం చేతే అందరి వ్యక్తులకి అలాంటి పద్ధతి వస్తదని చెప్పలేం. ఇది ఇందులో లిమిటేషన్స్. నెక్స్ట్ ప్రశ్నావళి క్వెషనీర్. క్వెషనీర్ అంటే కొన్ని ప్రశ్నలనిచ్చి సమాధానాలు సేకరించడం. ఎగ్జాంపుల్‌కి టీచర్ ఫీడ్‌బ్యాక్ ఫార్మ్ ఇస్తారు. గూగుల్ ఫార్ము, స్టూడెంట్ ఒపీనియన్ ఫార్మ్. అలాగే మనం అప్పుడప్పుడు కొన్ని సర్వేలు జరిగేటప్పుడు క్వెషనీర్‌ని వాడుతుంటారు. అది ప్రశ్నావళి పద్ధతి. ఈ ప్రశ్నావళి పద్ధతి యాక్చువల్‌గా సాక్రటీస్ సంబంధించినది. ప్రశ్నావళి పద్ధతి ద్వారా బోధన అనేది సాక్రటీస్. ప్రశ్నల ద్వారానే అభ్యసనం చేయడం అనేది జరుగుతుంది. ప్రశ్నావళి పద్ధతిలో అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్. తక్కువ ఖర్చుతో అయిపోద్ది. ఎక్కువ మందికి అధ్యయనం చేయొచ్చు. ఎంత ఎక్కువ మందికైనా చేసుకోవచ్చు. నిజమైన సమాధానాలు ఇవ్వకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళు రియల్ ఆన్సర్స్ మానేసి ఇందాకలాగా వ్యక్తినిష్టత అనేది ఇక్కడ ఎక్కువగా ఉండాలి. ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆడు ఏం చెప్తాడనే దాని మీద ఆధారపడి ఉంటది. చదవలేని వారికి ఇది అనుకూలం కాదు. చదవగలిగిన వాళ్ళకి మాత్రమే ఇది లిటరేట్స్‌కి మాత్రమే ఇది ఉపయోగపడతది. ఇల్లిటరేట్స్‌కి ఇట్స్ నాట్ యాక్సెప్టబుల్. సో, ఇది ప్రశ్నావళి పద్ధతి. నమస్కారం. ఈ వీడియో మీకు ఉపయోగపడితే ఒక చిన్న లైక్ చెయ్యండి. మీ స్నేహితులతో షేర్ చెయ్యండి. ఇంకా టెట్ మరియు డిఎస్సికి సంబంధించిన ఉపయోగకరమైన క్లాసులను ఎప్పటికప్పుడు పొందాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ను తప్పకుండా నొక్కండి. మీ ప్రేమాభిమానాలకు హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇంటర్వ్యూ అంటే ప్రత్యక్షంగా ప్రశ్నలడిగి సమాచారాన్ని సేకరించడం. ఇక్కడ ఇంటర్వ్యూ చేయడానికి ఒక వ్యక్తి ఉంటాడు. ఆ ఇంటర్వ్యూ చేసే మన ఉదాహరణకి ఉద్యోగాల ఇంటర్వ్యూలు అని చెప్పొచ్చు. స్ట్రక్చర్డ్ అండ్ సెమీ స్ట్రక్చర్డ్ అండ్ అన్‌స్ట్రక్చర్డ్ ఇలా రకరకాలుగా ఉంటుంది. స్ట్రక్చర్డ్ అంటే ఇక్కడ స్టాండర్డైజ్డ్ క్వెషన్స్ అనేవి ముందుగానే తయారు చేయబడి ఉంటాయి. ఆ స్టాండర్డైజ్డ్ క్వెషన్స్‌కి అలాగే ఆన్సర్ షీట్ కూడా ముందుగానే రెడీ చేసి ఉంచుతారు. ఇక్కడ ఒక ఆర్డర్‌లో అడుగుతారు. క్వెషన్స్ కూడా ఒక ఆర్డర్‌లో అడగడం జరుగుతుంది. ఇది స్ట్రక్చర్డ్. ఒక ప్లాన్ ప్రకారం జరుగుతది. దీన్ని సంరచిత ఇంటర్వ్యూ పద్ధతి అంటారు. అలాగే అసంరచిత ఇంటర్వ్యూ పద్ధతి అంటే అన్‌స్ట్రక్చర్డ్. ఇక్కడ ప్లానింగ్ ఉండదు. స్పాంటానియస్‌గా క్వెషన్స్ అనేవి అడగడం జరుగుతుంది. ఇది ఇక్కడ ఓపెన్ ఎండెడ్ క్వెషన్స్‌కి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే ఎవరైతే ఇంటర్వ్యూ చేయబడతారో వాళ్ళు వాళ్ళ ఓన్ అభిప్రాయాల్ని, వాళ్ళ థాట్స్‌ని, వాళ్ళ ఇన్నర్ ఫీలింగ్స్‌ని బయటికి తీయడానికి సందర్భానుసారంగా క్వెషన్‌లు అడిగే అవకాశం ఉంటుంది. ఇది ఇక వాళ్ళ అన్‌ఎక్స్‌పెక్టెడ్ థీమ్స్ రాదర్ థాన్ టెస్ట్ స్పెసిఫిక్ హైపోథెసిస్ కొన్ని ప్రత్యేకమైనవి దానికి బదులుగా వాళ్ళ తాలూకా డీప్ ఇన్‌సైట్స్‌ని ఓపెన్ చేయడానికి ఇది అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది అన్‌స్ట్రక్చర్డ్. ముందుగానే ప్రశ్నలనేవి రూపొందించబడి ఉండవు. ఇక్కడ సెమీ స్ట్రక్చర్డ్ అంటే ఏటంటే, ఇది లేదు మనకి పుస్తకంలో. ఈ 2 మాత్రమే ఉన్నాయి. సంచరిత, అసంచరిత. సెమీ స్ట్రక్చర్డ్ అంటే ఏటంటే, ఇక్కడ 2 రకాలు ఉంటాయి. ముందుగా క్వెషన్స్ అన్నీ రెడీ చేసి ఉంచుకోబడతాయి. కానీ ఆన్సర్ చేసేటప్పుడు ఫ్రీడమ్ అనేది ఫ్రీగా ఎక్కువగా ఇస్తారు. ఇక్కడ ఫ్రీడమ్ అనేది చాలా ఎక్కువుంటుంది. ఇక్కడ తక్కువుంటుంది. ఇది క్వెషన్స్ లిమిటెడ్. టైమ్ అనేది స్పెసిఫిక్‌గా తక్కువవుతుంది. ఇది టైమ్ ఎక్కువ తీసుకుంటుంది. ఇది స్పెసిఫిక్ ఆన్సర్స్ మాత్రమే ఇది యాక్సెప్టబుల్. ఇక్కడ ఓపెన్ ఎండెడ్ ఎన్ని క్వెషన్స్ ఎలా అయినా చెప్పుకోవచ్చు. సో, ఇది ఆహ్, ఇంటర్వ్యూ పద్ధతిలో రకాలు. నెక్స్ట్ ఇందులో అడ్వాంటేజెస్ పూర్తి సమాచారము, సందేహాలు వెంటనే నివృత్తవుతాయి. ఇక్కడ సమయం ఎక్కువ తీసుకుంటుంది. ఇంటర్వ్యూవర్ ప్రభావం ఎక్కువగా ఉండొచ్చు. అంటే వ్యక్తినిష్టత ఇక్కడ కూడా ఉంటుంది. ఎందుకంటే తన సొంత అభిప్రాయాల్ని ఆహ్, ఆపాదించవచ్చు అడిగేవాడు. చెప్పేవాడు సొంత అభిప్రాయం చెప్పొచ్చు. ఇక్కడ ఎగ్జాక్ట్‌గా హ్మ్. ఆహ్, ఆ ఎగ్జాక్ట్ ఆన్సర్‌కి మార్క్ ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. అలా అన్నమాట. వ్యక్తినిష్టత అనేది ఇక్కడ కూడా అవకాశం ఉంది వ్యక్తినిష్టతకి. నెక్స్ట్‌ది పరీక్షా పద్ధతి. ఇది మనం మూర్తిమత్వ పరీక్షల్లో రకరకాల పరీక్షలు చేసి ఎలాగైతే తెలుసుకుంటామో, అలాగా ఐక్యూ టెస్టు, పర్సనాలిటీ టెస్టు, యాప్టిట్యూడ్ టెస్టు, అచీవ్‌మెంట్ టెస్టు, ఆసక్తుల పరీక్ష, వైఖరి మాపనలు ఇవన్నీ కూడా పరీక్షను మనం తెలుసుకోవడానికి ఉపయోగించే పద్ధతులు. అవన్నీ కూడా పరీక్షా పద్ధతి కిందకొస్తాయి. ఉదాహరణకి ఇంటెలిజెన్స్ టెస్ట్ ద్వారా గిఫ్టెడ్ చైల్డ్‌ని గుర్తించడం. ఇది పరీక్షా పద్ధతి వాడతాం. ఇంటెలిజెన్స్ టెస్ట్ ద్వారా పిల్లవాడిని ప్రతిభావంతులను గుర్తించేది ఏ పద్ధతి అంటే పరీక్షా పద్ధతి అని చెప్పొచ్చు. నెక్స్ట్ సర్వే మెథడ్. ఇది హ్యూజ్ మెంబర్‌కి ఒకేసారి ఎక్కువ మంది దగ్గర సమాచారం రప్పించడానికి ఇది ఉపయోగపడుతుంది. ఉదాహరణకి 1000 మంది విద్యార్థుల్లో ఆన్‌లైన్ క్లాస్ గురించి అభిప్రాయం తెలుసుకోవడం.
అడ్వాంటేజ్. పెద్ద జనాభాపై అధ్యయనం చేయొచ్చు. వేగవంతంగా సమాచారం దొరుకుతది. ఇక్కడ లోతైన సమాచారం అయితే రాదు. రెస్పాన్స్ రేట్ అనేది చాలా తక్కువుంటది. అందరూ స్పందించొచ్చు, స్పందించకపోవచ్చు. ఉదాహరణకి యూట్యూబ్‌లో మనకు అప్పుడప్పుడు సర్వేలని వస్తూ ఉంటాయి. అవి మనం చేస్తే చేస్తాం, లేపోతే లేదు. అలా అనమాట. కంపారిజన్ చూద్దాం. ఇక్కడ పద్ధతిలో ఇప్పటివరకు చెప్పిన పద్ధతులన్నీ ఇక్కడుంటాయి. ఎందుకు వాటి ప్రధాన ఉద్దేశ్యం ఏంటి? తరగతి గదిలో ఎలా ఇంప్లిమెంట్ చేస్తాం అనే దానికి అన్నీ ఒక దగ్గరే చూద్దాం. పరిశీలన పద్ధతి. ప్రవర్తనను గమనించడం దీని ప్రధాన ఉద్దేశ్యం. ఇది తరగతి గదిలో ఎలా పాల్గొంటున్నాడో విద్యార్థి అనేది తెలుసుకోవడం. తరగతి గదిలో ఎగ్జాంపుల్ అయితే. ప్రయోగ పద్ధతిలో కాజ్ అండ్ ఎఫెక్ట్ సంబంధం. ఏదైతే ప్రయోగం చేస్తామో దానికి కాజ్ అండ్ ఎఫెక్ట్ తెలుసుకోవడం. ఉదాహరణకి తరగతి గదిలో స్మార్ట్ క్లాసు, బ్లాక్ బోర్డ్ ఉపయోగించి 2 గ్రూపులకి చెప్పడం. రెండోది ఇంట్రోస్పెక్షన్ లేదా అంతర్దర్శన పద్ధతి. స్వీయ భావాలను తెలుసుకోవడం. నాకు ఈ పాఠం ఎందుకు కష్టంగా అనిపించింది అని పిల్లవాడు తనకు తానే ప్రశ్నించుకోవడం. అలాగే టీచర్ అడిగినప్పుడు నాకు కన్‌ఫ్యూజింగ్‌గా ఉందని చెప్పడం. పిల్లవాడు చెప్పడం. ఇవన్నీ కూడా అంతర్దర్శనం. కేస్ స్టడీ, క్లినికల్ మెథడ్ అంటాం దీన్ని. ఒక విద్యార్థిపై లోతైన అధ్యయనం లేదా ఒక వ్యక్తిపై లోతైన అధ్యయనం. ఎవరిపై కేస్ స్టడీ చేస్తే వాళ్ళపై లోతైన అధ్యయనం చేయడం. అంటే అన్ని యాస్పెక్ట్స్ నుంచి సమాచారాన్ని సేకరించి ఫైనల్‌గా రిపోర్ట్ తయారు చేయడం. ఉదాహరణకి ఇక్కడ తరగతి గదిలో అయితే లెర్నింగ్ డిజబిలిటీస్ ఉన్న విద్యార్థి ఎందుకు అలా ఉందనేది తెలుసుకోవడానికి ప్రయత్నం చేయడం. ప్రశ్నావళి పద్ధతులే అభిప్రాయాలు సేకరించడం. ప్రశ్నావళి దేనికోసం? ప్రధానంగా అభిప్రాయాలు సేకరించడం కోసమే ప్రశ్నావళి పద్ధతి వాడతాం. ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఉదాహరణకి ఫీడ్‌బ్యాక్, గూగుల్ ఫార్మ్ ఇలాంటివి నింపడం. ఇంటర్వ్యూ ప్రత్యక్ష సమాచారం. డైరెక్ట్‌గా సమాచారాన్ని పొందడం కోసం ఇంటర్వ్యూ చేస్తాం. అందుకే మనకి పూర్వం ఉద్యోగాలన్నిటికి కూడా ఇంటర్వ్యూ ఉండేవి. పేరెంట్ టీచర్ మీటింగ్ ఎగ్జాంపుల్ ఇంటర్వ్యూ చేయడానికి ప్రత్యక్షంగా క్లాస్ రూమ్ సిట్యుయేషన్‌లో పీటీఎం రాబోయే పీటీఎంలో మనం మాట్లాడతాం కదా! అది ప్రత్యక్షంగా ఇంటర్వ్యూ చేయడం ద్వారా. పేరెంట్‌ని టీచర్ ఇంటర్వ్యూ చేయొచ్చు. టీచర్‌ని పేరెంట్ ఇంటర్వ్యూ చేయొచ్చు. ఏదైనా జరగొచ్చు ఇక్కడ. పరీక్ష సామర్థ్యాన్ని కొలవడం ఐక్యూ టెస్ట్. సర్వే పెద్ద సమూహంపై అధ్యయనం చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. సో, జిల్లా స్థాయి విద్యార్థుల సర్వే. ఇది క్లాస్ రూమ్ ఇంప్లిమెంటేషన్. ఇవి ఇంపార్టెంట్ ఇవి. దేనికి వాడతారనేది. పరిశీలన ప్రవర్తన, ప్రయోగము కారణ ఫలితము, అంతర్దర్శనం స్వీయభావాలు, కేస్ స్టడీ ఒక విద్యార్థి లేదా వ్యక్తి తాలూకా లోతైన అధ్యయనము, ప్రశ్నావళి అభిప్రాయాలు తెలుసుకోవడం, ఇంటర్వ్యూ ప్రత్యక్ష సమాచారం, పరీక్ష సామర్థ్యాన్ని కొలవడం, సర్వే పెద్ద సమూహంపై అధ్యయనం చేయడం. ఇవి బాగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు విల్హెల్మ్ వూంట్. అంతర్దర్శన పద్ధతి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చిన మొదటి వ్యక్తి వూంట్ అయితే టిష్నర్ అనేవాడు ఉపయోగిస్తాడు వాటిని. ఇతని శిష్యుడు. వూంట్ శిష్యుడు. అత్యంత శాస్త్రీయ పద్ధతి ప్రయోగ పద్ధతి అంటారు. సహజ ప్రవర్తన అధ్యయనం చేయడానికి ఉత్తమమైన పద్ధతి పరిశీలన పద్ధతి. ఇది ఇంపార్టెంట్. ఒక వ్యక్తిని లోతుగా అధ్యయనం చేయాలంటే క్లినికల్ మెథడ్. ఎక్కువ మంది నుంచి సమాచారం సేకరించడానికి ఉపయోగపడేది సర్వే లేదా ప్రశ్నావళి పద్ధతి. వ్యక్తిగత సమాచారం లేదా డైరెక్ట్‌గా సమాచారం తెలుసుకోవడానికి ఉపయోగించేది ఇంటర్వ్యూ. బుద్ధి, వ్యక్తిత్వం, ఆసక్తులను కొలవడానికి మానసిక పరీక్షలు. ఇవి మనకు ముఖ్యమైన బిట్స్. అత్యంత శాస్త్రీయమైన పద్ధతి ఇది. ప్రయోగము, సహజ ప్రవర్తన పరిశీలన. ఇందులో ముఖ్యంగా డీఎస్‌సికి సంబంధించి లేదా టెట్‌కి సంబంధించినయి చరాల మీద ఒకటి ఇంపార్టెంటు. అలాగే సంచరిత, అసంచరిత ఇంటర్వ్యూ మెథడ్స్. అలాగే ప్రయోగ పద్ధతిలో నియంత్రిత స్థితి, ప్రయోగ స్థితి అనేవి కూడా ఇంపార్టెంట్. అది గుర్తుపెట్టుకోవాలి. ఒకసారి రీక్యాప్యులేషన్ చేద్దాం. మీ క్లాసులో ఎక్కువగా మాట్లాడే విద్యార్థిని ఎలా గుర్తిస్తారు? అన్నప్పుడు పరిశీలన పద్ధతి వాడతాం. ఒక కొత్త బోధనా విధానాన్ని ఫలితం తెలుసుకోవాలంటే ఏ పద్ధతి వాడతాం? ఇది ప్రశ్నలు చాలా ఇంపార్టెంట్. ఇలాంటివి అడగొచ్చు. ప్రయోగ పద్ధతి. ఒక విద్యార్థి సమస్యను పూర్తిగా తెలుసుకోవాలంటే క్వెషన్ జాగ్రత్తగా చదివితే కేస్ స్టడీ. మొత్తం పాఠశాల అభిప్రాయం తెలుసుకోవాలంటే సర్వే లేదా క్వెషనైర్. విద్యార్థి భావాలను నేరుగా తెలుసుకోవాలనుకుంటే ఇంటర్వ్యూ. విద్యార్థి తాలూకా ఉద్వేగాలను బయట పెట్టాలంటే ఇంట్రోస్పెక్షన్. ఇవన్నీ కూడా రకరకాల. ఇది క్విక్ రివిజన్. Best wishes to all participants. Please like and share, subscribe my channel. Thank you.